లిక్కర్ స్కామ్ గురించి మన అందరికీ తెలిసిందే. జగన్మోహన్ రెడ్డి హయాంలో ప్రభుత్వమే మద్యం దుకాణాలు నడిపి యూపీఐ పేమెంట్లు లేకుండా, అంటే డిజిటల్ పేమెంట్లు లేకుండా మద్యాన్ని అధిక ధరలకు విక్రయించారు. అంటే ఇంచుమించు ఒక 100 రూపాయలు ఉన్న బాటిల్ని 200కి 300కి, అధిక ధరలు అంటే 2-3 ఇంతలు ఎక్కువ కమ్మారు. ఎక్కువ కమ్మి అవి లెక్కల్లో ఏం చూపించలా. అది పైకి తేలిందే 3,800 కోట్ల రూపాయలు, కానీ అంతకు మించి ఎక్కువే తినేసి ఉంటారు. ఆ కేసులో ఇప్పటి వరకు చాలా మంది అరెస్ట్ అయ్యారు, రాజకేశ్ రెడ్డితో సహా. వాళ్ళు ఇప్పటికీ కూడా లోపలే ఉన్నారు. రీసెంట్ గా మిథున్ రెడ్డి హైకోర్టుకి వెళ్ళాడు, బెయిల్ ఇవ్వాల. సుప్రీంకోర్టుకి వెళ్ళారు, బెయిల్ నిరాకరించారు. ఇవాళ సిట్ విచారణకి ఇప్పుడు దిగాడు గన్నవరం ఎయిర్పోర్ట్ లో, జస్ట్ ఇప్పుడే దిగాడు. దిగుతూ మీడియాతో మాట్లాడుతూ ఇది రాజకీయ కక్ష సాధింపు, మమ్మల్ని వేధించాలనుకుంటున్నారు. అంటే మీరు తినేసింది కాకుండా తిరిగి మిమ్మల్ని వేధించేస్తున్నారా? ఒకసారి మిథున్ రెడ్డి ఏమని మాట్లాడుతున్నాడు వినిపిస్తా, ఒకసారి వినండి. పూర్తిగా ఈ కేసు పూర్తిగా రాజకీయ కక్షలతో పెట్టిన కేసు. ఇది నిలబడే కేసు కాదు. ఇప్పుడు ప్రస్తుతానికి హరాస్ చేసి ఏదో అరెస్ట్ చేసి వాళ్ళు ఆనందం పొందొచ్చు, కానీ ఇది నిలబడే కేసు కాదు. ఇది పూర్తిగా ఒక తప్పుడు కేసు. తీర్పు కూడా మీరే చెప్పిపోయారా? తీర్పులు కూడా మీరే చెప్పాను, నాకు మేము వింటా ఉంటాం. ఇంకా కోర్టులో అవసరం లేదు. ఇంకా సిగ్గని పెంచట్లా. అసలు అవినీతి జరగలేదని చెప్పేసి నిస్సిగ్గుగా ఎంత దారుణంగా మాట్లాడుతున్నారంటే, ఇప్పుడు సాధారణంగా ఏ రాష్ట్రంలో అయినా సరే, ఇప్పుడు తమిళనాడులో కూడా ప్రభుత్వమే మద్యం అమ్ముతుంది. ప్రభుత్వమే సేమ్ మనలాగే. ప్రభుత్వ మద్య దుకాణాల్లో ఎక్కడైనా సరే యూపీఐ పేమెంట్లు ఉంటాయి ఖచ్చితంగా. మన ఫోన్ పే నుంచి, గూగుల్ పే నుంచి మనం పేమెంట్ చేసుకునే ఆప్షన్ మనకు ఉంది కదా. మనం అలా పెట్టలేదుగా. ఓన్లీ క్యాషే ఎందుకు తీసుకున్నారో తినలేదు అనడానికి ఆస్కారం లేదు. దానికి సమాధానం చెప్పట్లేదు. దానికి మినహాయించి అన్నిటికీ సమాధానం చెప్తారు. మేము క్యూఆర్ కోడ్ పెట్టాము, ఎన్ని బాటిల్ అమ్మేమో అక్కడ లెక్క ఉంటుంది, స్కాన్ చేస్తే కంప్యూటర్లో ఫీడ్ అయిపోతే కరెక్టే, మేము కాదనట్లా. కానీ మీరు ఎంఆర్పి ధరలకు ఎక్కడ అమ్మారండి? ఇప్పుడు ఒక బాటిల్ పైన ఒక 100 రూపాయలు ఉంది ఎంఆర్పి, మీరు 100 రూపాయలకి అమ్మారా? లేదుగా. మీరు ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే అక్కడ సిస్టంలో ఎంత అప్డేట్ అవుద్ది? 100 రూపాయలు అప్డేట్ అవుద్ది. మీరు ఇక్కడ తీసుకున్నది ఎంత? 200-300 కదండి, అవునా? ఏది కొనాలన్నా సరే 200 పైనే కదా. మీరు ఇక్కడ అప్డేట్ చేసింది ఎంత? 100 రూపాయలు. మీరు తినేసింది అంతు లేనంత తినేసారండి. మనకి లెక్కలు కూడా చెప్పలేం. ఇక్కడ పైకి వచ్చింది 3,200, 3,500 అంటున్నారు, కానీ వేల కోట్ల రూపాయలు తినేసారు. తినేసింది కాకుండా దానికి సమాధానం చెప్పకుండా ప్రభుత్వం మా పైన అక్రమ కేసులు కట్టింది, మమ్మల్ని వేధించేస్తున్నారు. ఇప్పటి వరకు అరెస్ట్ అయిన వాళ్ళు ఎవరు కూడా బెయిల్ పైన బయటికి రాలేదు కదా. తవ్వే కొలిది మీ అవినీతి బయటకు వస్తానే ఉంది. ఆ ఎవిడెన్స్ అన్ని కూడా కోర్టులో సమర్పించిన తర్వాతే కదా మీకు బెయిల్ ఇవ్వడానికి కూడా కోర్టులు నిరాకరించాయి. అందుకేనా ఎందుకోలేదు మీకు బెయిల్? ఇక్కడికి వచ్చి లేదు అక్రమ కేసుని నమ్ముతారా? నువ్వు బయటకు వస్తావు, దీని వెనకథలో ఉన్న మెయిన్ వ్యక్తి జగన్మోహన్ రెడ్డి బయటకు వస్తాడు. ముందు నుంచి రుద్దేస్తున్నారు అంతే. అంటే ఒక ప్లాన్ ప్రకారం, ఒక పథకం ప్రకారం ఇది అక్రమ కేసు, రాజకీయ కక్ష. ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి పైన ఉన్న కేసుల గురించి కూడా అలాగే మాట్లాడారు. అన్యాయంగా పెట్టారు, అక్రమంగా పెట్టారు అని చెప్పేసి. తినేస్తారు, దోచేసింది కాకుండా రాజకీయ కక్ష అని చెప్పేసి ఈ పదం వాడడం బాగా అలవాటు అయిపోయింది కదా. చిన్న అవినీతులు కాదు మీరు చేసిందండి, వేల కోట్ల రూపాయలు అక్కడ స్పష్టంగా కనబడతా ఉంటే, పైగా అక్కడికి వచ్చి అవినీతి ఏమీ జరగలేదు. అవినీతి ఏమీ జరగకపోతే రాగానే ఉన్న బ్రాండ్లన్నింటిని కూడా ఆపేసి కొత్త బ్రాండ్లు తీసుకొచ్చి ఎందుకు పెట్టారండి? ఊరు పేరు లేని బ్రాండ్లు కదా. కల్తీ మద్యాన్ని అమ్మేశారు, పచ్చిగా చెప్పాలంటే స్పిరిట్ అమ్మేశారు. పైగా అది కూడా అధిక ధరలకు విక్రయించారు. ఆ విషయం స్వయంగా జగన్మోహన్ రెడ్డి చెప్పాడు రీసెంట్గా. మందు మానేస్తారని చెప్పేసి ఎక్కువ రేట్లు పెంచేస్తామని చెప్పేసి చెప్పుకొచ్చాడు. మనం ఎక్కువ రేట్లు పెంచేస్తే మందు మానేస్తారా? మరి యూపీఐ పేమెంట్లు ఎందుకు తీసావు? డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టేస్తారనా? చెప్పు. ఈ కూడా చెప్తా ఉంటే వింటా ఉంటాం. లెక్క పత్రాలు లేకుండా తినేసింది కాకుండా ఇక్కడికి వచ్చి అక్రమ కేసులు వేధించేస్తున్నారు, ఇలాంటి డైలాగులు కొడితే చాలా సిరాగ్గా ఉంటుందండి. ఖచ్చితంగా ఇవాళ రేపు అరెస్ట్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. అది మిథున్ రెడ్డిని చేస్తారా, లేదంటే జగన్మోహన్ రెడ్డిని చేస్తారా, ఎవరిని చేసినా సరే ఈ కేసు ఇప్పట్లో ఒక కొలిక్కు వచ్చినట్టే అనిపిస్తుంది. ఇంకా టైం మెయిన్ తలకే జగన్మోహన్ రెడ్డి కదా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రెడ్ బుక్ రాజ్యాంగం రెడ్ కార్పెట్ వేసి మరీ పరిపాలిస్తున్నట్టుంది. ఈరోజు అందులో భాగంగా ఈరోజు సిట్ విచారణకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ఫ్లోర్ ఇన్ఛార్జ్ అయిన ఎంపీ మిథునన్నను పిలిచి అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను.
ఈ లిక్కర్ వ్యవహారం ఎలా ఉందంటే మొదట్లో 50,000 కోట్లు స్కామ్ చేశారన్నారు, తర్వాత 30,000 కోట్లు స్కామ్ చేశారన్నారు, తర్వాత 18 కోట్లు స్కామ్ చేశారన్నారు, ప్రస్తుతం 2,000 కోట్ల స్కామ్ చేశారన్నారు. మొదటి నుండి ఇప్పటి వరకు చూసుకుంటే ఇదంతా ఒక కట్టుకథగా కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద కక్షపూరితమైన రాజకీయం చేస్తుందని క్లియర్ కట్ గా మనకు అర్థమవుతుంది. అయితే కూటమి ప్రభుత్వం ఏర్పడిన రోజు నుండి ఈ రోజు వరకు జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితంగా ఎవరైతే ఉన్నారో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోని కీలకంగా నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేయడం జరిగింది. ఈ అరెస్టులన్నీ చూసి, ఈ అక్రమంగా ఏవైతే అరెస్టులు జరిగాయో అవన్నీ చూసి జగన్మోహన్ రెడ్డి గారు ఒంటరిగా అయిపోతారేమో, అది చూసి సునకానందం పడొచ్చు అని చెప్పి అనుకుంటున్నారేమో. కానీ ఇక్కడ ఉన్నది జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ రాజారెడ్డి గారి మనవడు, వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి తనయుడు, సొంత పార్టీని పెట్టి ఢిల్లీని ఢీకొట్టి కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న వ్యక్తి. ఇక్కడ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇట్లాంటి కేసులు ఎన్ని పెట్టినా భయపడరు. అలానే అన్నను నమ్ముకుని ఉన్న నాయకులు గాని కార్యకర్తలు గాని భయపడే ప్రసక్తే లేదు. అదేవిధంగా ఈరోజు మిథునన్న అభిమానులే కాని, మరీ ముఖ్యంగా మిథునన్న కుటుంబ సభ్యులకి అధైర్యపడకుండా ధైర్యంగా ఉండండి. ధర్మయుద్ధంలో ముందు అన్యాయమే గెలిచినట్టుంటుంది, కానీ చివరిగా న్యాయం ధర్మమే గెలుస్తుంది. మిథునన్న ఈ రోజు కాకపోతే రేపు కాకపోతే కొన్ని రోజుల తర్వాత క్లీన్ షీట్ తో అన్న బయటకు వస్తారు. వి స్టాండ్ విత్ మిథునన్న.